ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభవందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని మోషే గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకుందాము. మోషే యొక్క జీవితం ద్వారా మనము కొన్ని పాఠాలు నేర్చుకొని మనము ఇంకా దేవునిలో ఎదగడానికి, ఇంకా బలపరచబడడానికి మనకు ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి అందు నిమిత్తము ఈ యొక్క వీడియోని సిద్ధపరిచాము. మీ ముందు నేను పెట్టి ఉన్నాను. దానికి ముందుగా ఈ యొక్క వర్తమానం మీకు నచ్చినట్లయితే అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను నా సేవను కూడా ప్రోత్సహించవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు నేను మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ముఖ్యంగా మనము మోషే జీవితంలో కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం. మోషే జీవితం అంతా కూడా ఎన్నో అనుభవాలు, ఎన్నో యొక్క నిందలు, అవమానాలు భరించిన ప్రతిదీ కూడా ఆయన సహించాడు, భరించాడు, సాత్వికం కలిగి ముందుకు సాగాడు. ఆ విధంగా మనము కూడా కొన్ని విషయాల్లో అవమానం చెందిన, నిందల పాలైన, కుటుంబాన్ని నడిపించాలన్నా, సంఘాన్ని నడిపించాలన్నా మనము కొన్ని విషయాల్లో సాత్వికం కలిగి ఉండాలి. అదే విధంగా మోషే జీవితం ద్వారా మనము కూడా ఒక నాయకుడు ఎలా ఉండాలి, కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలి, లేదా సంఘాన్ని ఏ విధంగా నడిపించాలి, లేదా నీ ఫ్రెండ్స్ని కానీ మన బంధువులు కానీ దేవుని వైపు ఎలాగా మనము నడిపించగలగాలో ఈ యొక్క వర్తమానం ద్వారా, ఈ యొక్క పాఠం ద్వారా, మోషే జీవితం ద్వారా మనము నేర్చుకుందాం. కాబట్టి శ్రద్ధగా వినవలసిందిగా ఈ యొక్క వీడియోని అంతటినీ కూడా మీరు విని బలపరచబడతారని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా మోషే జీవితంలో అనేకమైన ఉన్నాయి, కానీ అందులో 4గా నేను విభజించి మీ ముందు నేను పెడుతున్నాను. మొట్టమొదటిగా మోషే తన ప్రజల పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. నిర్గమకాండము 2వ అధ్యాయము 24-25 వచనంలో మనం చూస్తే మోషేని దేవుడు పిలవడం అనేది మనం గమనిస్తాము. మండుచున్న పొదలో నుండి దేవుడు మోషేని పిలవడం, తన ప్రజల కొరకు ఏర్పరచుకున్న ఒక నాయకుడిగా నీవు నా ప్రజల దగ్గరికి వెళ్ళి వారి యొక్క బానిసత్వం నుండి విడిపించమని, వారి యొక్క మొర నేను ఆలకించాను కాబట్టి నిన్ను వారి మధ్యకు నేను పంపిస్తున్నాను. కాబట్టి నీవు వెళ్ళి వారిని ఐగుప్తు దేశము నుండి విడిపించి అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబుకు ప్రమాణం చేసిన ఆ నిబంధన కట్టడను బట్టి వారిని విడిపించి పాలు తేనె ప్రవహించే దేశమునికి వారిని రప్పించడానికి మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకు మోషేని దేవుడు ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, మోషే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు తన ప్రజల పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఏ విధమైనగా శ్రద్ధ కలిగి ఉన్నాడంటే, ప్రజలు బానిసత్వంతో ఉన్నప్పుడు ఐగుప్తు ప్రజలు ఫరో యొక్క సైన్యము ఇశ్రాయేలు ప్రజలను హింసించినప్పుడు, కొట్టినప్పుడు మోషే రియాక్ట్ అయ్యాడు. మోషే వెంటనే స్పందించాడు. మోషే తన ప్రజల వైపు ఆ యొక్క శ్రద్ధను, ఇష్టాన్ని కూడా ఆయన కనపరిచాడు. దేవుడు అది చూశాడు. మోషే యొక్క జీవితంలో, మోషే యొక్క నడవడికలో దేవుడు మోషేను ఆ విధంగా గమనించాడు. కాబట్టి మోషేకి తన ప్రజల పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉందో, ఎంత ప్రేమ కలిగి ఉందో, ఎంత ఆయన ఇష్టం అనేది కలిగి ఉందో దేవుడు చూశాడు. కాబట్టి మోషేను దేవుడు ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు మన జీవితంలో కూడా, మన యొక్క కుటుంబంలో కానీ, మన యొక్క సంఘములో కానీ మనము ఏ విధముగా శ్రద్ధ కలిగి ఉన్నామో దాన్ని బట్టే మన యొక్క జీవితం అనేది ఆధారపడి ఉంటుందని గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. మోషే తన ప్రజల పట్ల, దేవుని ప్రజల పట్ల ఎంతైతే శ్రద్ధ కలిగి ఉన్నాడో, ఐగుప్తు దేశంలో తన ప్రజల పట్ల ఎంతైతే ఇష్టం కలిగి ఉన్నాడో ఆ విషయాన్ని దేవుడు గమనించాడు. గనుక ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఆ బానిసత్వంలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు ఆ మొర విని మోషేను ఎన్నుకోవడం జరిగింది.
ఈ రోజుల్లో కూడా మనము కూడా సంఘం పట్ల, కుటుంబం పట్ల మనము శ్రద్ధ కలిగి ఉండాలి. మోషే జీవితంలో మనము అది నేర్చుకోవాల్సిన విషయమై ఉంది. కాబట్టి మనకెందుకులే వారు పక్కవారు ఏమైతే మనకెందుకు, మన కుటుంబంలో ఏమైతే మనకెందుకు, మన ఇరుగు పొరుగు వారు ఏమైతే మనకెందుకు, లేకపోతే మన సంఘము కుటుంబాలు ఏమైతే మనకెందుకు అనే విషయాల్లో మనము నెగ్లెక్ట్ చేసామనుకో, దేవుడు ఆ విషయంలో కూడా మనకి గమనిస్తూ ఉంటాడు. కాబట్టి మనము ఒకవేళ సంఘములో ఎవరికైనా బాగలేకపోయినా, సంఘములో ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉన్నా, వారిని ఎవరైనా ప్రియులు కోల్పోయిన వారిని మనము ఆదరించిన ఆ యొక్క శ్రద్ధతను బట్టి సంఘ బాధ్యతలు కానీ, కుటుంబ బాధ్యతలు కానీ, సమాజ బాధ్యతలు కానీ దేవుడు మనకు అప్పగించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. మనం ఎక్కడైతే శ్రద్ధ కలిగి ఉంటామో ఆ యొక్క బాధ్యతను బట్టే దేవుడు మనల్ని ఎన్నుకోవడం జరిగింది. మోషే విషయంలో మనము మొట్టమొదటిగా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఆయన దేవుని ప్రజల పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు గనుక దేవుడు ఆయన ప్రజల కొరకు మోషేను ఎన్నుకొని పిలుచుకొని తన ప్రజల మధ్యకి ఆయన నడిపించడం అనేది జరిగింది. ఈ రోజు కూడా నీవు కూడా దేవుని ప్రజల పట్ల శ్రద్ధ కలిగి మనం ఎప్పుడైతే నడుస్తామో, దేవుడు మనకు ఒక దినాన్న ఆయన పిలుపును మనం అందుకొని ఆ యొక్క బాధ్యతను కూడా దేవుడు మనకు అప్పగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తే మోషే విషయంలో మరి విధేయత చూపించాడు, లోబడ్డాడు. ఈ విషయంలో మనం గమనించాలి. ఎందుకు విధేయత చూపించాడు, ఎందుకు లోబడ్డాడంటే, మరి దేవుడు చెప్పగానే ఏ పని కూడా చేయడానికి చాలా మంది కూడా ఇష్టపడరు. కొంతమంది ఇష్టపడి ముందుకు వెళ్ళినా కొంతవరకు ప్రయాణిస్తారు, కానీ దేవుని యొక్క మాటను అశ్రద్ధన పెట్టి మరలా లోకం వైపు వెళ్ళిపోతూ ఉంటారు. మరలా లోకం వైపు ఆశలు కలిగి లేకపోతే ఏదో బాధ్యతలు కలిగి వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. కానీ మోషే విషయంలో ఆ విధంగా జరగలేదు. మోషే మరి ఏదైతే మొదటిగా దేవుడు పిలిచాడో ఆ పిలుపుకు భారము కలిగి విధేయత చూపించాడు. మరి అరణ్య ప్రయాణంలో ఇశ్రాయేల్ నడిపించడం అంటే చాలా కష్టతరము, చాలా ఛాలెంజ్గా కూడుకునే విషయం అది. ఎందుకంటే ఎర్ర సముద్రం పాయలు చేయాలి, లేకపోతే ఆ బాధ్యత కూడా మోషేకి అప్పగింపబడింది. మరి ఆహారము వారికి సిద్ధపరచాలి, నీరుని సిద్ధపరచాలి. మరి ఆ యొక్క మందలు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ కుటుంబ సమేతంగా అరణ్యంలో నడిపించాలంటే ఒక నాయకుడికి ఎంతో మరి భారము కలిగి ఉన్న ఒక పెద్ద పని అది. కాబట్టి ఏ పని చెప్పినా, అటువంటి పనిలో కూడా దేవుడు ఏ పని చెప్పినా మరి మోజేసు లోబడ్డాడు, విధేయత చూపించాడు. విధేయత కలిగి మరి సాత్వికమైన మరి ఒక నమ్మకస్తమైన మనసు కలిగి మోషే ముందుకు సాగాడు. ఏ పని చెప్పినా, దేవుడు ఏ పని చెప్పినా అది చేసుకుంటూ వెళ్ళాడు. సీనాయి పర్వతం మీదకి రమ్మంటే సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళాడు. పదాజ్ఞలు తెచ్చి మరి ప్రజలకు ఇవ్వడం జరిగింది. ప్రత్యక్ష గుడారం కట్టమన్నప్పుడు ప్రత్యేక గుడారం కట్టాడు, ప్రజలకు న్యాయం తీర్చాడు. ఇలా రకరకాలుగా మనం చూసుకున్నట్లయితే ప్రతి విషయంలో కూడా ఆయన విధేయత చూపించాడు, దేవునికి విధేయత చూపించాడు. ఏది చెప్తే, ఎక్కడికి వెళ్ళమన్నా, ఎక్కడికి రమ్మన్నా, ఏ పని చేయమన్నా మరి చిన్న పొరపాటు కూడా చేయకుండా దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాట చెప్పిన సమస్తమును కూడా ఆయన చేశాడు, లోబడ్డాడు. మరి సాత్వికము కలిగి మరి ఆయన ముందుకు సాగడం నేర్చుకున్నాడు. ఈరోజు మన బ్రతుకుల్లో కూడా అది నేర్చుకోవాలి. దేవుడు వాక్యము ఏదైతే చెప్పిందో, దేవుని వాక్యం ఏదైతే బోధిస్తుందో, దేవుని వాక్యం ఏదైతే లేఖనాలు సెలవిస్తున్నాయో అది మనం ఖచ్చితంగా అది నెరవేర్చాలి, విధేయత చూపించాలి, లోబడాలి, సాత్వికం కలిగి ముందుకు సాగాలి. ఎప్పుడు కూడా అవిధేయత అనేది మనలోనికి చొరబడకూడదు. కొంతకాలము విధేయత చూపించి కొంతకాలము మర్చిపోయి దేవునికి ఎడబాటుగా ఉన్నట్లయితే అది కూడా లోబడలేని ప్రజలుగా, మరి దేవునికి అవిధేయత ప్రజలుగా మనం జీవించే వారంగా ఉంటాం. కానీ మోషే విషయంలో మరి అంత వేల మంది ప్రజలను, అంత వందల మంది ప్రజలను నడిపించడానికి ఒక పక్క నిందిస్తున్నారు, ఒక పక్క అవమానపరుస్తున్నారు, ఒక పక్క మరి ఎన్నో విధాలుగా బాధ పెడుతున్నా సరే మోషే సహించాడు.
దేవుని మాటకి విధేయత చూపించాడు, దేవుని మాటకి లోబడ్డాడు. ఆయన ప్రజల పట్ల శ్రద్ధ కలిగి విధేయత లోబడే జీవితం కలిగి ముందుకు సాగాడు. కాబట్టి ఈ రోజుల్లో కూడా మనము కూడా విధేయత చూపించాలి. మనము కూడా దేవునికి లోబడాలి, వాక్యానికి లోబడాలి, దేవుని మాటకి లోబడాలి, దేవుని పనికి లోబడాలి, దేవుని ప్రజల పట్ల మనం శ్రద్ధ కలిగి ఉండాలి. యేసు ప్రభు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. సర్వలోకముకెళ్ళి సర్వ సృష్టికి మనం సువార్తను అందించాలి. ఆయన ఆజ్ఞను మనం విధేయతగా మనం పాటిస్తూ నెరవేరుస్తూ ముందుకు సాగడానికి మరి మోషే జీవితము ఒక సాదృశ్యంగా మనం తీసుకొని ముందుకు సాగాలి. ప్రజలు వినలేనట్టు ఉంటారు, ప్రజలు మనకి తృణీకరిస్తారు, ప్రజలు మనల్ని అవమానపరుస్తారు. ఎన్ని ఉన్నా సరే దేవుని మాటకి విధేయత చూపిద్దాం, దేవుని మాటకి లోబడదాం, దేవుని యొక్క పనిని మనం ముగించడానికి మనము ముందుకు సాగుదాం. ఇది మోషే జీవితంలో మనం నేర్చుకోవలసిన రెండవ పాఠం. మూడవ పాఠం ఏంటంటే మనము సామర్థ్యత అనేది మనకి కలిగి ఉంటాం. మోషేలో కూడా సామర్థ్యత ఉంది. ఏంటి ఆ సామర్థ్యత అంటే ఆయన ఏ పని చేయాలో దేవునికి తెలుసు, ఏ పని చేయగలడో దేవునికి తెలుసు. ఈరోజు కూడా మీరు నేను కూడా ఏ పని చేయాలో దేవునికి తెలుసు. కాబట్టి మన యొక్క సామర్థ్యతను బట్టి ఆ పనిని మనకి అప్పగిస్తాడు. అన్ని పనులు కూడా మనము చేయలేం. ఎవరు వారు పనులు చెప్పున, ఎవరు వారి సామర్థ్యత చెప్పున మనము దేవుని యొక్క పనిని మనము ముందుకు నడిపించాలి. అయితే మోషే యొక్క సామర్థ్యత ఏంటంటే మోషే మరి కర్ర చేత పట్టుకొని దేవుడు వెళ్ళమన్నాడు, మరి నీరుని రక్తముగా మార్చాడు. మరి అనేకమైన తెగులు కూడా దేవుడు మోషే ద్వారా ఆయన రప్పించాడు, ఆయన నెరవేర్చుకున్నాడు, ఆయన మోషే ద్వారా చేయించాడు. ఫరో యొక్క కఠినమైన హృదయం ద్వారా మరి మోషే యొక్క జీవితము ఎలా ఉందంటే సామర్థ్యత అనేది తెలుసుకున్నాడు. మోషే యొక్క దేవుడు చాలా గొప్పవాడు, మోషే యొక్క దేవుడు చాలా శక్తిమంతుడని ఫరో తెలుసుకున్నాడు. మోషే ఎర్ర సముద్రమును చీల్చాడంటే అది మోషే వల్ల సాధ్యమవుతుందని కాబట్టి అది మోషేని దేవుడు ముందుకు నిలబెట్టాడు. సముద్రము వీడబడినప్పుడు ఆరిన నేల మీద ప్రజలందరూ కూడా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వెళ్ళారు. మళ్ళీ అదే విధముగా మోషే మరి కర్రను చాచి ప్రార్థించినప్పుడు నీళ్లు ఒకటిగా అయినప్పుడు ఫరో సైన్యము, ఐగుప్తు సైన్యం అంతా కూడా మరి సముద్రములో ములిగి చనిపోవడం, నాశనం అవడం జరిగింది. అప్పుడు ఫరో అనుకుంటాడు మోషే యొక్క దేవుడు చాలా శక్తిమంతుడు. అంటే ఈ విషయం బట్టి మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే మోషే సామర్థ్యత ఎంత గొప్పదో మనము ఆలోచించుకోవాలి. ఆయన ఆ పని చేయగలడు గనుక, ప్రజలు నడిపించే సత్తా ఉంది గనుక, ప్రజలను నడిపించే బలము శక్తి గలవాడు చేయగలడు కనుక ఆయనకి ఆ పని అప్పగించాడు. ఇశ్రాయేలు ప్రజల్లో చాలా మంది ఉన్నారు, కానీ ఎవరికి కూడా అది అప్పగించలేదు. మోషేకి అది అప్పగించడం జరిగింది. 10 తెగుళ్ళు కూడా మరి ఏ విధంగా రప్పించాడో మనం నిర్గమాకాండం చదివితే మనకి అర్థమవుతుంది. మరి అదే విధముగా ఎర్ర సముద్రం పాయలవడం, ఆకాశం నుండి మన్నాను కురిపించబడ్డం, బండ నుండి నీరుని రప్పించడం, ఇవన్నీ కూడా మోషేకి అది సాధ్యమవుతుంది. కాబట్టి మోషే ఏ విధమైన దేవునికి సహసంబంధం కలిగి, దేవునితో అనుసంబంధం కలిగి ఉన్నవాడు గనుక ఆ సామర్థ్యత అనేది దేవుడు తెలుసుకున్నాడు. దేవుడు ఎంత సామర్థ్యుడో కూడా మోజెస్కి తెలుసు. కాబట్టి ఇద్దరు సామర్థ్యము కూడా కలిసి కట్టుగా మరి జరిగింది కనుక మరి భూలోకమందు, భూమి మీద అన్ని అద్భుతాలు జరగడం అనేది మనము గమనిస్తాం. ఈ రోజుల్లో కూడా మనము కూడా ఏ సామర్థ్యత అనేది మనము కలిగి ఉన్నాం, ఏ పని చేయగలము, ఏ పని ద్వారా దేవుని మనము మహిమపరచగలము, ఏ పని ద్వారా దేవుని యొక్క శక్తి సామర్థ్యత అనేది మనము ప్రజలకు చూపించగలము అనే విషయంలో మనము ముందుకు నేర్పించాలి. అందరూ కూడా అన్ని పనులు కూడా చేయలేరు, అందరూ కూడా పాటలు రాయరు, అందరూ కూడా పాటలు దేవుని ఆరాధించి స్తుతించలేరు, అది నడిపించలేరు, అందరూ కూడా వాక్యాన్ని బోధించలేరు, అందరూ కూడా మనము కౌన్సిలింగ్ ఇవ్వలేము. కాబట్టి ఎవరి సామర్థ్యతను బట్టి వారు
ముందుకు సాగడానికి దేవుడు పిలుచుకుంటాడు, ఏర్పరచుకుంటారు అనే విషయంలో మనం గమనించాలి. కాబట్టి ఈరోజు మీ యొక్క సామర్థ్యత ఏంటనేది మీరు గమనించండి. దేవుడు ఎందుకు పిలిచాడు, ఏ పనిలో పిలిచాడు, ఏ పని ద్వారా పిలిచాడో ఆ పని మీదే మీరు ఉండండి. వేరే పనులకు వెళ్ళి వేరే అన్నీ నేను చేసేస్తాను, అన్నీ నా వల్లే సాధ్యమవుతుంది అన్నది అది మన మూర్ఖత్వం. కనుక మోసెస్ ఉన్నప్పుడు యెహోషువ రాలేదు. గమనించండి, మోసెస్ ఉన్నప్పుడు యెహోషువ రాలేదు. యెహోషువ దేవుడు తర్వాత ఆ సామర్థ్యత అనేది మోషే ద్వారా నేర్చుకున్నాడు. కనుక యెహోషువ ఏ విధంగా ప్రజలను నడిపించాలో ఆ విధమైన సామర్థ్యత అనేది యెహోషువకి ఇచ్చాడు. మోషేకి ఇవ్వాల్సిన సామర్థ్యత అనేది మోషేకి ఇవ్వడం జరిగింది. ఈరోజు నీవు నేను కూడా, క్రీస్తు సంఘంలో ఉన్న నీవు నేను కూడా ఏ యొక్క సామర్థ్యత కలిగి దేవుడి యొక్క వరాలు మీకు ఇచ్చి ఉన్నాడో, ఏ యొక్క తలాంతులు ఇచ్చి ఉన్నాడో ఆ తలాంతుల బట్టి, ఆ యొక్క వరాల బట్టి పరిశుద్ధాత్మను మహిమపరచండి, దేవుని కనపరచండి, దేవుని రాజ్యాన్ని విస్తరించండి, దేవుని యొక్క పనిలో ముందుకు సాగాలని మరి ఈ యొక్క మోషే యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయమే ఉంది. చివరిగా 4వదిగా మరి మోజెసు నమ్మకమైన వాడు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనములో అతడు నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు. మోజెస్ గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని మనం గమనించాలి. తన ఇల్లంతట్లో కూడా నమ్మకంగా పనిచేశాడు. ఈరోజు నీవు నేను దేవుడు మనల్ని ఎదురుగా ఉన్నప్పుడు మనకిచ్చే సాక్ష్యం ఏంటో మనం గమనించాలి. నీవు సంఘం పట్ల ఏ యొక్క సాక్ష్యం కలిగి ఉన్నావు, కుటుంబం పట్ల ఏ యొక్క సాక్ష్యం కలిగి ఉన్నావు, మీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఏ సాక్ష్యం కలిగి ఉన్నావో దేవుడు ఒక దినాన్న చెప్పబోతున్నాడు. కాబట్టి నీవు సిద్ధంగా ఉన్నావా లేదా ఒక్కసారి మీరు పరీక్షించుకోండి. మోజెసు తన ఇల్లంతా, దేవుని ఇల్లంతట్లో కూడా నమ్మకంగా పనిచేశాడు. ఏ పని చెప్తే ఆ పని నెరవేర్చారు, నో అని చెప్పలేదు. కష్టమైన, బాధైన, ఇబ్బంది అయినా, ఎటువంటి అవమానాలు తలెత్తిన, ప్రజలు నిందిస్తున్నా అన్నీ కూడా ఓర్చుకున్నాడు, సాత్వికం కలిగి ఉన్నాడు. అన్నీ కూడా నమ్మకంగా చివరి వరకు కూడా ఆయన చేసుకొని వెళ్ళాడు. మోజెస్ గురించి మనం ఆలోచించినట్లయితే మరి మోజెస్ వలె కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసు ప్రభు కూడా మరి దేవుని యొక్క రాజ్యం అంతటిలో కూడా నమ్మకమైన పని చేశాడు. అది ఏ పని అంటే రక్షణ కార్యాన్ని ఆయన ముగించాడు. చివరి రక్తపు బొట్టు వరకు కూడా మన కొరకు సర్వ మానవాళి వరకు కూడా ఆయన చిందించి మరి నమ్మకమైన దాసుడుగా, నమ్మకమైన ఒక సేవకుడుగా, నమ్మకమైన ఒక క్రీస్తుగా, దేవుడిగా ఆయన నిరూపించుకున్నాడు. ఒక వ్యక్తిగా ఆయన నిరూపించుకున్నాడు. తన రాజ్యం అంతట్లో కూడా నమ్మకంగా ఆయన చేశాడు. తన జీవితము 33 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన ఉన్నా సరే, కుటుంబ విషయంలో కూడా, అలాగే పరిచర్య విషయంలో కూడా, బోధించడం విషయంలో కూడా, స్వస్థతలు అనేక మందికి ప్రేమ చూపటంలో కూడా ఆయన ఏ పక్షపాతం కూడా చూపించకుండా అందరినీ కూడా సరి సమానంగా ప్రేమించాడు, సరి సమానంగా ఆదరించాడు. అందరినీ ఒకేలాగా మరి ఆయన నమ్మకమైన పనివాడిగా క్రీస్తు నిలబడి మరి సిలువలో కూడా తన ప్రాణమును, తన యొక్క ఆత్మను కూడా దేవునికి అప్పగించి నమ్మకమైన పనిగా ఆయన ముగించాడు. 2000 సంవత్సరాల క్రితం కూడా ఆయన సిలువ యాగములో కూడా నమ్మకమైన పని చేశాడు. దేవునికి నమ్మకమైన ఒక వ్యక్తిగా, నమ్మకమైన ఒక పని దాసుడిగా, దేవుని పట్ల, దేవుని యొక్క రాజ్యం పట్ల, దేవుని యొక్క ప్రజల పట్ల మరి ఆయన ఒక నమ్మకమైన ఒక ప్రణాళిక కలిగి ఆయన సమస్తమును కూడా జరిగించి తిరిగి 3వ దినాన కూడా లేచాడు. లేచింది కూడా పరలోకానికి మార్గాన్ని సిద్ధపరిచాడు, నిత్య జీవం ఇచ్చాడు. నమ్మకమైన పని అంతటినీ కూడా ఆయన నెరవేర్చాడు. కనుక మోషే జీవితంలో ఓల్డ్ టెస్టిమెంట్లో మోజెస్ను ఎలా చూస్తామో న్యూ టెస్టిమెంట్లో మరి జీసస్ను కూడా మనం అదే విధంగా చూడగలుగుతాం. వీరిద్దరూ కూడా మరి నమ్మకమైన
పనివాలుగా, నమ్మకమైన వాడుగా, నమ్మకమైన ఒక దేవుని యొక్క పొందే సాక్ష్యాలు పొందే వ్యక్తులుగా మనము వీరిద్దరిని కూడా మనము చూడగలుగుతాం. ఈరోజు మీరు నేను కూడా దేవుని దృష్టిలో ఒక నమ్మకమైన వారుగా ఉన్నామా లేదా, నమ్మకమైన వారుగా మనము ఉంటున్నామా లేదా, ఆ సాక్ష్యం అనేది మనం పొందుకుంటున్నామా లేదా అనే విషయంలో మనం గమనిస్తూ ముందుకు సాగాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ మరి ఈ యొక్క వర్తమానం ముగిస్తున్నాను. మోషే జీవితంలో 4 పాఠాలు నేర్చుకున్నాం. మొట్టమొదటిగా మనము ఆ దేవుని ప్రజల పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. రెండవదిగా దేవునికి విధేయత చూపించాడు, లోబడ్డాడు, సాత్వికం కలిగి ఉన్నాడు. మూడవది కూడా ఆయన సామర్థ్యతను బట్టి దేవుడు అద్భుతాలు చేసుకుంటూ వెళ్ళాడు. నాలుగవదిగా యేసుని పోలిగా మరి మోజేసు నిలబడి ఒక నమ్మకమైన దేవుని ఇల్లంతటిలో కూడా నమ్మకమైన ఒక దాసుడిగా ఆయన నిలబడ్డాడు. ఈరోజు ఈ 4 విషయాల బట్టి మనము కూడా దేవుని పట్ల, దేవుని ప్రజల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి, దేవుని మాట పట్ల విధేయత కలిగి ఉండాలి, లోబడాలి. మరి మన యొక్క సామర్థ్యతను బట్టి ఆయన ఇచ్చిన పనిని, పరిశుద్ధాత్మ ఇచ్చిన ఆ వరాలు, ధన్యతలు అన్నీ కూడా ఆయనకి నమ్మకంగా మనం పనిచేయడానికి మనం సమర్పించుకొని ముందుకు వెళ్ళాలి. తన దేవుని యొక్క ఇల్లంతట్లో కూడా మనము కూడా నమ్మకం కలిగి ముందుకు సాగాలని మీ అందరికీ కూడా మనం చేస్తూ, మోషే జీవితంలో ఈ యొక్క అద్భుతం మరి మనం చూసాము. ఇది మోషే జీవితంలో ఈ యొక్క పాఠాలు నేర్చుకొని మన అనుదిన జీవితంలో కూడా ఆత్మీయ చేతుల్లో ఎదగాలని ఆశిస్తూ ప్రేమపూర్వకంగా ఈ వర్తమానాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.